With reference to the recent union budget, consider the following fiscal measures aimed at promoting the startup ecosystem. సో స్టార్ట్అప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ కి, ఇన్నోవేషన్స్ కి అండ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ కంటెక్స్ట్ లో యూనియన్ బడ్జెట్ లో స్టార్ట్అప్స్ కోసం ఏది కొత్తగా ఇనిషియేషన్ తీశారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ చూడండి, ఇంపోజిషన్ ఆఫ్ 10% సర్చార్జ్ అండ్ హై వాల్యూ వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో వెంచర్ క్యాపిటల్ కి ఇంకా ఎక్కువ 10% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంది అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ ద ఏంజల్ ట్యాక్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఏంజల్ ట్యాక్స్ అంటే తెలుసుకోవాలి. సో ఏంజల్ ట్యాక్స్ అంటే ఏవైతే అన్లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో, అంటే మోస్ట్లీ కొత్తగా వచ్చిన ఈ స్టార్ట్అప్ కంపెనీస్ అలాంటివి. ఈ అన్లిస్టెడ్ కంపెనీస్ కి ఏం చేస్తారు అంటే వీళ్ళు షేర్స్ ని మార్కెట్ ప్రైస్ కన్నా, అంటే ఆల్రెడీ ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ అమౌంట్ కి వాళ్ళ షేర్ ని సేల్ చేస్తారు. సో అలా సేల్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో ఆ ప్రాఫిట్ పైన ట్యాక్స్ వేస్తారు అనమాట. సో దాన్నే మనము ఏంజల్ ట్యాక్స్ అంటాం. సో అటువంటి ఏంజల్ ట్యాక్స్ ని ఈ స్టార్ట్అప్స్ కి వచ్చేసి గవర్నమెంట్ కంప్లీట్ గా అబాలిష్ చేసింది. సో ఆ కంటెక్స్ట్ లో మనకి స్టేట్మెంట్ 2 రైట్ అవుతుంది. సో ఎలా అంటే సెక్షన్ 56(2) ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేస్తూ ఈ విధంగా ఏంజల్ ట్యాక్స్ ని అబాలిష్ చేసింది. దీనివల్ల ఇండియాలో స్టార్ట్అప్ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యి ఎంప్లాయ్మెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎకానమిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే విధంగా మనము ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ని కూడా ఎకానమిక్ సెక్టర్ లో ఇంప్రూవ్ అవుతుంది.